ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: కందిపప్పు అరకప్పు, టమోటాలు 2, చారు పొడి 1 స్పూన్. ఈ చారు పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో చివర్లో చూద్దాం. నానబెట్టిన చింతపండు 15 గ్రాములు, తరిగిన పచ్చిమిర్చి 3, ఎండుమిర్చి 1 లేదా 2, వెల్లుల్లి 4 రెమ్మలు, పసుపు 1/2 స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 స్పూన్లు, పోపు దినుసులు 1 స్పూను, ఉప్పు తగినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా శుభ్రంగా కడిగి నానబెట్టిన కందిపప్పును కుక్కర్లో వేసుకో. స్టవ్ పైన బాణలు పెట్టుకొని అందులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, కొద్దిగా దంచిన వెల్లుల్లి, 2గా విరిచిన ఎండుమిర్చిని, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసుకున్న టమోటా ముక్కలను వేసి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. టమోటాలు మగ్గిన తర్వాత ముందుగా తయారు చేసిన పప్పు మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి. నానబెట్టిన చింతపండు రసాన్ని, ఒక స్పూన్ చారు పొడిని, 3 కప్పుల నీటిని, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద దాదాపు 3 లేదా 4 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే పప్పుచారు రెడీ అవుతుంది. ఈ విధంగా ఎంతో రుచికరమైన పప్పుచారును తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చారు పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, జీలకర్ర అరకప్పు, మిరియాలు 1/2 కప్పు, ధనియాలు 1 కప్పు, ఇంగువ 5 గ్రాములు. వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని పొడిలా గ్రైండ్ చేసుకుంటే చారు పొడి సిద్ధమవుతుంది. మీకేమైనా సందేహాలు, సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.